నా ఒక్కగానొక్క కొడుకు ప్రసాద్ని నేను ఆఖరిసారి కలుసుకున్నది 1975 సెప్టెంబర్ 15 నాడు. నేను తనతో చాలాసేపు మాట్లాడాను. నన్ను సంతోషపెట్టడం కోసం బిఈ పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నానని చెప్పినా, నిజానికి అణగారిన ప్రజల కోసమే పనిచేయాలని తాను కోరుకుంటున్నట్లు నాకు అర్థమైంది. నువ్వొక్కడివి ఒంటరిగా ఏం చేయగలుగుతావురా అని అడిగితే తాను ఒంటరిని కానని, ఈ పోరాటంలో తన వంటి యువతీ యువకులు వేల మంది ఉన్నారని ప్రసాద్ సమాధానం చెప్పాడు. విజయం సాధిస్తావని నీకంత ఖచ్చితమైన నమ్మకం ఉందా అని అడిగితే, మేము పునాది వేస్తున్నామని, కాలక్రమాన ఆ పునాది భవనంగా నిర్మాణం అవుతుందని ప్రసాద్ జవాబు చెప్పాడు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న తన తల్లితో మాట్లాడుతూ, భరతమాతకి నీ కొడుకును అందించి వీరమాతవి అవుతావమ్మా. నువ్వొక్కదానివే నా తల్లివి కావు. పీడిత ప్రజలలో నాకెందరో తల్లులున్నారని చెప్పాడు.